అమ్మాయి నా రూమ్మేట్. రూమ్మేటా? మగ వెద ఒక ఆడపిల్ల రూమ్మేట్ ఏంట్రా? అదో పెద్ద కదలే. పరిస్థితులు అలా వచ్చాయి. ఏం వచ్చాయి పరిస్థితులు? కళ్ళు కళ్ళు కలుసుకునేదాకానా, ఒళ్ళు ఒళ్ళు రాసుకునేదాకానా? కళ్ళు పోతాయి, చంపలేసుకో. అమ్మాయి దేవత. అసలు ఈ విషయం ముందే చెప్దాం అనుకున్నాను, ధైర్యం చాలక. ఎలా ఉంటుంది అమ్మాయి? నేను చూడలేదు. చూడలేదా? ఆ అమ్మాయి నేను చూసిందే లేదు. ఆ అమ్మాయి కూడా చూడలేదా? బాగుందిరా, చాలా బాగుంది. ఒకళ్ళొకళ్ళు చూసుకోకుండా ప్రేమ. పెళ్ళేకైనా చూసుకుంటారా? ఏదోటేడు. నువ్వు స్వాతినే చేసుకుంటావు, ఇండియా టుడేనే చేసుకుంటావు, నాకు అనవసరం. తొందరగా పెళ్లి చేసుకో, మీ అమ్మని బతికించు. ఇదేరా మన గెస్ట్ హౌస్. రా లోపలికి వెళ్దాం. కమాన్ కమ్. ఈ ఫ్లోర్ లో 3 రూమ్లు ఉన్నాయిరా, పైన కూడా చూద్దాం రా. అరే ఇక్కడ 2 రూమ్స్ ఉన్నాయిరా, నీకేది కావాలో చూసుకో. ఓకే ఓకే. ఏంట్రా అనంత ఇంకా పడుకోలేదు? ఎంతసేపు ఇలా కూర్చుంటావు? తెల్లవారేదాకరా. అప్పటి వరకు ఉంటే ఆరోగ్యం పాడవుతుందిరా, త్వరగా పడుకో. ముందు తెల్లవారాలి, ఆ తర్వాత నిద్రపోయేది.
చెల్లూరు షుగర్ ఫ్యాక్టరీలో గొట్టం నుంచి పొక్క బదులుగా నీళ్లు వచ్చేస్తుంటే పంజాబ్ నుంచి ఫార్మింగ్ నీళ్లు పిలిపించి చెక్ చేస్తే నీళ్లు చూసి కన్నీరు పెట్టుకుని నీరు గారిపోయారు తప్ప నట్టు కూడా ముట్టుకోలేకపోయారు. దాంతో నాకు కోపం వచ్చి నేను అన్నానండి, ఆల్ ఇండియా అంతా టముకే ఇచ్చిన ఈ ట్రబుల్ ఎవడో టచ్ చేయలేడని చెప్పేసి కోపం వచ్చి హైదరాబాద్ టికెట్ తీసుకుని సికింద్రాబాద్ రైలు ఎక్కాను. రిజర్వేషన్ ఉంది కాబట్టి జనరల్ బోగి ఎక్కేసాను. పెట్ లోపల ప్యాసింజర్లు కదిరి చెట్టు మీద బెదిరి పెట్టలా కిటకిటలా ఆడిపోతున్నారు. అప్పుడే ఆగంగా నిద్రట్టింది. దెప్ప మీద టప్మని దెబ్బ ఆడేపటికి లేచి చూస్తే అందమైన ఆంటీ ఒళ్ళో ఉన్నాను. అప్పుడే ట్రైన్ దెబ్బ కొడుతుంది. 10 నిమిషాల్లో యాక్సిడెంట్ అయి ప్యాసింజర్ అంతా చచ్చిపోతారనే దృశ్యం నా కళ్ళ ముందు కదులుతుంది. మీరందరూ కన్నీళ్లు పెట్టుకుందరు, నేను మాత్రం గుండెల్లోనే పెట్టుకుని కిటికీలోంచి పైకి ఎక్కేసి అదేదో సినిమాలో అమితాబ్ బచ్చన్ లాగా ఎదురుగాలికి ఎదురెళ్ళిపోయి ఇంజిన్లోకి దూకేశాను. డ్రైవరు క్లీనరు నా కాళ్ళు పట్టుకుని గురుగారు మీరే కాపాడాలి అన్నారు. కాళ్ళు వదిలితే కాపాడతాను అని ప్రామిస్ చేశాను. గేర్ బాక్స్ ఇప్పేసి క్లచ్ వైర్ బిగించి యాక్సిలరేటర్ రేట్ చేశాను. అంతే, ఇంజిన్ సెట్ అయిపోయింది. ఇంకా తర్వాత చూడండి, నెక్స్ట్ స్టేషన్ లో జనాలు దండలో దండాలు ఊరేగింపులు. అయ్యి బాబోయ్, నువ్వు బాగు చేసినట్టు నెక్స్ట్ స్టేషన్ ఎలా తెలిసిందా? నువ్వు మాట్లాడు కాబట్టి నువ్వు బాగా ఫాలో చేసావురా. ట్రైన్ స్టోరీ తర్వాత చెప్తూ గానీ ముందు నీకది చెప్పు. అని కత్తితో పొడిచేసావా? కత్తట్టుకెళ్ళా రాత్రాన్ని గుండెల్లో కసా 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 పొడి చంపేద్దామని వెళ్ళాను. కానీ నా గుండెల్లో సడన్ గా జాలి పుట్టేసింది. పాపం పొడిస్తే చచ్చిపోతాడేమో అని సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కత్తాళ్ళకి ఇచ్చేసి జరిగిందంతా చెప్పేశాను. ఏం చెప్పేశావురా? అదే ఆయన అమ్మ నువ్వు చెప్పిన ఐడియాలన్నీ చెప్పేశాను. ఆ కత్తి నోకరాజు అని కూడా చెప్పేశావా? ఆ మేడం ముందే చెప్పాను. హ్యాపీ. ముంచేసావు కదరా. నాలాంటి వాడితో పెట్టుకుంటే అలా ఉంటుంది మరి. ఏట్రా ఈ మీటింగ్ లో మీటింగ్ అంటేనండి మీరంతా వెళ్ళిపోండి, తర్వాత తీసుకోవచ్చు. పండి. మీటింగ్ అంటేనండి కాంగ్రెస్ మీటింగ్ అండి. కాంగ్రెస్ మీటింగ్ అంటే కత్తి గురించి మటర్ గురించి కదా మనం డిస్కస్ చేసుకుంటుంటాం. ఆ మ్యాటర్ ఏదో క్లియర్ గా చెప్పా. మద్రం ఏమిట్రా? ఈయన కంప్లైంట్ ఇచ్చి కత్తి కూడా ఇచ్చాడు కదండి. నేను కోడిపేట గురించి వచ్చాను. కంప్లైంట్ గురించి నాకేమీ తెలియదు. ఈ కత్తి మ్యాటర్ ఏమిటి? మా పిల్లి నోకరాజు లేడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీ అండి. ఆ బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఐడియాల్ని ఒడియాల్లాగా అమ్మేస్తుంటాడండి. ఈ బ్యూటిఫుల్ పర్సనాలిటీకి మర్డర్ ప్లాన్ ఇచ్చి కత్తి కూడా సప్లై చేశాడు. అయితే మర్డర్ జరిగిపోయిందా? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ జరిగిందండి. ఏంటి? చివరి నిమిషంలో మర్డర్ చేయకుండా మనసు మార్చుకుని నేను మీకు సరెండర్ అయిపోయాను. తప్పకండి. ఎరా ఇస్త్రీలు చేసుకోవడం మానేసి మర్డర్ ప్లాన్ చెప్పి కత్తులు సప్లై చేస్తున్నావా? మద్రా పోలీస్ స్టేషన్ కి. బాబు ఫస్ట్ టైం ప్లాన్ పల్టీ కొట్టేసింది. క్షమించండి, మీ కాళ్ళు అట్టుకుంటాను. తీసిపోండి, పెంట వదిలిపోద్దు మా కాల్. ఇదిగో ఏటి గారు, ఆడు మెంట్లోడు, మీ కాళ్ళు ఏంటే ఎత గొడవ? తీరిక ఇందు గాని అవును 2 రోజులు వస్తాన్నాడు, ఏమైపోయావు? నువ్వు పారిపోయావనుకుని ఇంక రెంట రాజని తెగ తాగేశాడు మా బా. వెళ్ళిన వాళ్ళు పూర్తి కాక ఉండిపోవాల్సి వచ్చింది. తప్పక రూమ్కి వెళ్ళి వస్తాను. ఆగవయ్యా, మాలో 2 ఇంగ్లీష్ ముక్కలు వచ్చినోడు నువ్వే. చూసావు కదా, నువ్వు రాజును పోలీసులు పట్టుకుపోయారు. ఇడిపించుకోద్దాం పదా. చిరాగ్గా ఉంది, స్నానం చేసి ఓ, వస్తాను. నీకు స్నానం చేసి అలవాటు ఉంది కదా? ఏ, నీకు లేదా అక్క? నిజమే కదా. నువ్వు ఊళ్ళో లేకపోతే ఏంటో చాలా వెల్తిగా ఉంది, బెంగగా కూడా ఉంది. ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నా. విచిత్రంగా ఉంది. కనీసం చూసుకుని మన మధ్యన ఈ అటాచ్మెంట్ ఏంటో. వస్తానన్న రోజుకి రాలేదే. ఇదిగో, నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఆలస్యమైతే ఒక ఉత్తరం రాయొచ్చుగా. ఇక్కడ మనిషి నీ గురించి ఎదురు చూస్తూ ఉంటుందని మర్చిపోయావా? ప్రతి క్షణం నీ గురించే నా ఆలోచన. నువ్వు వచ్చేసి తలుపు కొట్టినట్టు అనిపించి ఉలిక్కిపడి లేచా. తీరా చూస్తే అది కళ. మళ్ళీ నిద్రపట్ల నీ ఉత్తరాలు చదువుకుంటూ కూర్చున్నా. తెల్లవారిపోయింది. ఈరోజు తప్పకుండా వస్తావని అనిపిస్తోంది. నీ ఉత్తరాలు చదివాను. నిన్ను బాధ పెట్టినందుకు సారీ. పని పూర్తి కాక ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ నా మనసంతా ఈ గదిలోనే నీ ఆలోచనతోనే నిండిపోయి ఉంది. ఇద్దరికి ఇష్టమైతే వాళ్ళిద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయంటానికి మనమే ఎగ్జాంపుల్. నేను ఉన్న ఊళ్ళో నువ్వు లేవు, నువ్వు లేని ఊళ్ళో నేనున్నాను. అదే నా బాధ, అశాంతి. గదిలోకి రాగానే ఉతికారేసిన వాళ్ళ చీర, నువ్వు ప్రతిరోజు ఉపయోగించే బాత్రూమ్ స్లిప్పర్స్ చూసి నిన్ను చూసినంత థ్రిల్ ఫీల్ అయ్యాను. కళ్ళకి తెలియకుండా మనసులతో మాత్రమే చూసుకుని ఇష్టపడ్డ గొప్ప ప్రేమ కథ మనది. హాయ్. హలో అనంత్, ఏంట్రా ఎలా వచ్చావు? ఎనీథింగ్ స్పెషల్? నథింగ్ స్పెషల్, ఊరికే టైం పాస్కి వచ్చాను. కూర్చోరా. ఓకే. 2 కూల్ డ్రింక్స్ పంపించండి. బై ద వే, ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ పంపిస్తే నాకు బయట వెళ్ళే పని ఉంది. ఓకే. ఇంకేంట్రా, హౌస్ లైఫ్? ఓకే, నాట్ బ్యాడ్. 1 మినిట్. హలో
చెప్పండి. ఇదిగోండి సార్ ఫైల్. I see. అలాగే చేయండి. You can go. థ్యాంక్ యూ సార్. 1 minute. He's my brother, Anand. ఈయన స్వాతి అని మన స్టాఫ్ మెంబర్. వెరీ ఎఫిషియెంట్ వర్కర్. హలో. సుబ్రహ్మణ్యం గారు ఒకసారి లోపలికి వస్తారా? ఎరా అనంత్, ఆర్ యు ఆల్ రైట్? ఐఎమ్ ఆల్ రైట్. ఇక్కడ ఎంత హాయిగా ఉంది. ఇక్కడ ఎంత ఆనందం ఉందని ముందే తెలుసుంటే నా టైం అంతా ఇక్కడే గడిపేవాడిని. ఎనీవే, బెటర్ లేట్ దెన్ నెవర్. నువ్వు నీ కాన్ఫరెన్స్ కి వెళ్ళు, నేను ఇక్కడే ఉంటాను. ఓకే, నువ్వు వెళ్ళు. రండి సుబ్రహ్మణ్యం గారు. సార్, నేను అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఫోన్స్ ఏమైనా వస్తే అటెండ్ చేయండి. ఓకే సార్. బై ద వే ఈజ్ మై బ్రదర్. హలో. హలో. ఓకే ఆనంద్, సీ యూ. సియా. సార్ మ్యాగజైన్స్ ఏమైనా పంపించమంటారండి? స్వాతిని పంపించండి. వీక్లీ.